మీరు డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. మేడం హలో చెప్పండి మహేష్ గారు. మా మిస్సెస్ కు లాప్రోస్కోప్ సర్జరీ చేశాము. ఓకే అండి. అయితే ఫైబ్రాయిడ్ ఉందని చెప్పారు. ఓకే. టీబీ పాజిటివ్ వచ్చింది మేడం. ఓకే. అయితే ఐయుఐ ట్రై చేశాం 2 times. ఓకే. కాలేదు. దేని గురించి ఈ రోజు వరకు కోర్సు. తన ఏజ్ ఎంత ఉందండి? మీ వైఫ్ ఏజ్ ఎంత ఉందండి? 32 మేడం. 32 ఉందండి. ఈ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ వల్ల ఎండోమెట్రియల్ టీబీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఒకసారి మీ దగ్గర ఉన్న అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్ కానీ, మీరు ఆల్రెడీ ఎండోమెట్రియల్ టీబీ ఉంది అంటున్నారు, దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఒకసారి తీసుకొస్తే మేము మొత్తం చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తామండి. మినిమం ఆమె ఏజ్ 32 ఏజ్ బట్టి కూడా ఒకసారి తన చూసి తర్వాత చెప్తామండి. ఇమీడియట్గా ఇలా అని చెప్పలేము. ఒకసారి కంప్లీట్గా కేసెస్ తీసుకున్న తర్వాత ఎన్ని ఇయర్స్ వాడాలా మెడిసిన్స్ అనేది మేము క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకేనండి. మహబూబ్ నగర్ నుంచి లైన్లో ఉన్నారు. మీ సమస్య డాక్టర్ గారికి చెప్పొచ్చండి. హలో 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 అరుణ గారు చెప్పండి. హలో మేడం, మేము మా మాట్లాడుతున్నాం అండి. చెప్పండి అరుణ గారు. మాకు 6 years మ్యారేజ్ అయ్యి. ఓకే. పిల్లలు లేదు. ఓకే. మీరు ఏమైనా టెస్ట్ కానీ అలాంటివి టెస్ట్ చేసిందండి? చెప్పండి. మా ఆయనకి నాకు టెస్ట్ చేసిండ్రు. ఓకే. థైరాయిడ్ ఉందండి. ఓకే. థైరాయిడ్ కాకుండా ఇంకా వేరే అబ్డామినల్ పీసీఓడి ప్రాబ్లం అలాంటివి ఏమన్నా ఉన్నాయండి? లేదండి. లేదా? ఓకే అండి. థైరాయిడ్ వలన కూడా ప్రెగ్నెన్సీస్ డిలే అవ్వడం ఛాన్సెస్ ఉంటుందా అండి? ఆల్రెడీ మీరు పెళ్ళై 6 years అంటున్నారు, చాలా డిలే అయిపోయిందండి. మీరు ఒక్కసారి ఇమీడియట్గా మీ రిపోర్ట్స్ తీసుకొని వస్తే మేము చూసి దాన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తామండి. ఓకేనండి. ఇప్పుడు పీసీఓడికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇస్తూ ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందంట? పీసీఓడికి మెడిసిన్స్ తీసుకుంటూ ఆకుకూరలు, ఫ్రూట్స్ ఇలాంటివి డైలీ కంపల్సరీ వాకింగ్ 45 minutes వాక్ చేస్తే చాలా మంచిదండి. ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉందో అది నార్మల్ లెవెల్స్కి వస్తుంది. కంపల్సరీ డైలీ 45 to 1 hour వాకింగ్ చేయాలి. ప్లస్ ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 6:30 మందికి ఎండకి వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా ఈ పీసీఓడి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. అది కూడా ఒక కండిషన్ అవుతుంది. కీర్తి గారు నేపాల్ నుంచి లైన్లో ఉన్నారు. కీర్తి గారు, మీ సమస్య ఏదైనా చెప్పొచ్చండి డాక్టర్ గారికి. హలో 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 నా పేరు కీర్తి అండి. చెప్పండి కీర్తి గారు. మా మ్యారేజ్ అయ్యి 1 year అయిందండి. ఓకే. టీహెచ్ఎస్ 7.40 ఉందండి. ఓకే. అయితే టాబ్లెట్స్ 50 mg వాడుతున్నారండి. ఓకే అండి. మెడిసిన్స్ రెగ్యులర్ గా ఉన్నాయండి. అదే ప్రెగ్నెన్సీ రాలేదండి. 1 year మాకు మ్యారేజ్. ప్రాబ్లం ఉంటుందా? ఓకే అండి. ఇప్పుడు చెప్తున్నారంటే ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అంటే మీది ఇప్పుడు 7.2 అంటున్నారు థైరాయిడ్. మినిమం వచ్చేసి 5 లోపు ఉండాలండి థైరాయిడ్ లెవెల్స్. ఇది ఒక కారణం అయ్యింది. థైరాయిడ్ వలన కూడా మీకు ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. మీరు హోమియోపతికి వస్తే మెడిసిన్ మీ ట్రీట్మెంట్ అనేది తప్పకుండా చేస్తామండి. ఓకేనండి. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, మీరు డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం అయితే నాకు మ్యారేజ్ అయ్యి 2.5 years అవుతుంది. ఓకే. అది మా మేడం మిస్సెస్ కి వచ్చేసి పీసీ కూడా ఉందని చెప్పారు. ఓకే. ఒక వేరే ఆయుర్వేద డాక్టర్ తెలుసుకున్నాను. ఇక్కడికి వెళ్తే టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకే. తర్వాత స్కానింగ్ చేస్తే మరి ప్రజెంట్ అయితే బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవా? ఓకే. వస్తుపోతూ ఉంటుందా లేకుంటే కంటిన్యూగా ఉంటుందా అనేది అర్థం అవుతుంది. లేదండి, ఒకసారి పీసీఓడి ఫాలికల్స్ ఏదైతే రెడ్యూస్ అవుతుందో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండవు. ఏదన్నా కొన్ని కేసెస్లో, అన్ని కేసెస్లో ఉండవు. ఏదన్నా కొన్ని కండిషన్స్లో మాత్రమే మళ్ళీ ఈ పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉందండి. ఎక్కడైతే ఫిజికల్ స్ట్రెస్ కానీ ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఎప్పుడన్నా వేరే కండిషన్స్లో మాత్రమే ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ మాత్రం ఉండవండి. ఓకేనండి. ఇప్పుడు ఈ థైరాయిడ్ సమస్య అలాగే దాని ద్వారా పీసీఓడి ఓవరాల్గా వీళ్ళకి అంటే రెండింటికి ట్రీట్మెంట్ ఇస్తారా? హోమియోలో అయితే కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. పీసీఓడితో పాటు ఇన్ఫర్టిలిటీ, మ్యారేజ్ అయిన వాళ్ళకు ఇంకా ప్రెగ్నెన్సీ రాకపోవడం కండిషన్స్లో ఈ రెండు వీటికి కలిపి కూడా మనం ట్రీట్మెంట్ ఒకేసారి తీసుకోవచ్చండి. ఓకేనండి. వైద్య మార్గంలో మరో షాప్ తీసుకుందాం. స్టే విత్ us. లాన్సర్ ఫుట్వేర్
వెల్కమ్ బ్యాక్ టు వైద్యం ఆరోగ్యం. మనతో మాట్లాడడానికి గోపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. గోపాల్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చండి. హలో హలో, చెప్పండి గోపాల్ రెడ్డి గారు. నాకు 2 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉంది. ఓకే, థైరాయిడ్ నార్ము అయితే దాంతో పాటు బాగా టెన్షన్, కొద్దిగా బీపీ కూడా ఇస్తారు వాడుతున్నా. ఓకే, ఈ మందులు బంద్ చేయాలని చూస్తున్నా. మీ హోమియోపతిలో ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? ఓకే అండి. హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయండి థైరాయిడ్కి. ఎక్కడైతే మేము ఇప్పుడు వాడుతున్న మీరు 50 mgని ఇచ్చొచ్చండి. కానీ ఒకేసారి కంప్లీట్గా మెడిసిన్ స్టాప్ చేయకుండా ఫస్ట్ కొన్ని రోజులు మీరు ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత మా మెడిసిన్స్ కూడా సపోర్ట్ చేసి తర్వాత కొద్దిగా మీకు మెడిసిన్స్ తగ్గించేస్తామండి. కంప్లీట్ ఒకేసారి కాకుండా స్లోగా దాన్ని రెడ్యూస్ చేసేలా చూసుకుంటామండి. మీ దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతిని అప్రోచ్ అవుతే వాళ్ళు కేస్ హిస్టరీ డీటెయిల్గా తీసుకొని మీకు ఆల్రెడీ స్ట్రెస్ ఉందని మీరు చెప్తున్నారు. సో ఆ స్ట్రెస్కి కూడా వాళ్ళు మెడిసిన్స్ మీకు కామ్ డౌన్ అయ్యేలా స్ట్రెస్కి కూడా మెడిసిన్స్ ఈ థైరాయిడ్తో పాటు దానికి కూడా ఈక్వల్గా మెడిసిన్స్ ఇచ్చి మీకు ఇంకా తగ్గిస్తారండి. ఓకేనండి. పావని గారు మంచిర్యాల నుంచి లైన్లో ఉన్నారు. పావని గారు, మీ సమస్య ఏదైనా డాక్టర్ గారికి చెప్పొచ్చండి. హలో, చెప్పండి పావని గారు. హలో మేడం, అయితే పీరియడ్ హాస్పిటల్ వెళ్ళామండి. ఓకే అయితే పీసీఓడి ప్రాబ్లం అని చెప్పారు. ఓకే అంతకుముందే 4-5 years బ్యాక్ నుండి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఓకే అయితే దాని వల్లనే పీసీఓడి ప్రాబ్లం వస్తుందా మేడం? మీకు మీ ఏజ్ గ్రూప్ ఎంతండి? 22 అండి. 22 years. మ్యారీడా మీరు? లేదండి, అన్మ్యారీడ్. మ్యారీడా అండి. థైరాయిడ్ మీకు వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందన్నారు? 5 years అవుతుందండి. 5 years అవుతుందండి. అదే అండి, మీకు ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా పీసీఓడి ఎఫెక్ట్ అయిందండి. ఎక్కువ మెడిసిన్స్ వాడడం వలన కూడా ఈ పీసీఓడి వచ్చే ఛాన్సెస్. మీరు ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తే, ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంకా ఇలాగే వదిలేస్తే మీకు ఫర్దర్గా డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ కానీ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో దీనికి మీరు ఎంత వీలవుతే మీ తర్వాత అన్మ్యారీడ్ అని చెప్తున్నారు, తర్వాత మీకు ఫర్దర్గా కాంప్లికేషన్స్ వచ్చే ప్రెగ్నెన్సీకి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా మీరు మెడిసిన్స్ వాడితే హోమియోపతిలో మీ హ్యావ్ ఎ గుడ్ రిజల్ట్ అండి. మీరు ఉండే దగ్గర ప్లేస్లో ఎక్కడైనా పాజిటివ్ హోమియోపతి క్లినిక్ ఉంటే అక్కడికి అప్రోచ్ అవుతే వాళ్ళు మీ ఫ్యామిలీ హిస్టరీలో ఇంతకు ముందు ఎవరికైనా ఉందా అనేది కేసెస్ డీటెయిల్గా తీసుకొని మీకు మెడిసిన్స్ ఇస్తారండి. ఓకేనండి. నవీన్ గారు హైదరాబాద్ లైన్లో ఉన్నారు. నవీన్ గారు, మీరు డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. హలో, నవీన్ గారు మాట్లాడొచ్చు. మేడం, హలో నవీన్ గారు, చెప్పండి. అదే మేడం, ఈ షుగర్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుందా మీ హోమియోపతిలో? ఏమవుతుందండి? హోమియోపతిలో మీకు షుగర్ అనేది కంట్రోల్ అవుతుందండి. మేము ఇచ్చే మీరు యూజ్ చేసే డయాబెటిక్ మెడిసిన్స్తో పాటు హోమియోపతి అనేది మెయింటైన్ చేస్తుందండి. హోమియోపతిక్ మెడిసిన్స్ మీకు డయాబెటిక్ షుగర్ లెవెల్స్ అనేది పెరగకుండా మేము కంట్రోల్ చేయడానికి ఇస్తామండి. కంప్లీట్ క్యూర్ అనేది ఉండదండి. ఓన్లీ మెయింటైనింగ్ ఆఫ్ ది షుగర్ లెవెల్స్ అనే దానికి మెడిసిన్స్ ఇస్తామండి. ఓకేనండి. సునీత గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. సునీత గారు, మీ సమస్య డాక్టర్ గారికి చెప్పొచ్చండి. మాట్లాడచ్చండి. హలో, చెప్పండి శ్రీలత గారు. హలో హలో, చెప్పండి. నాకు పీసీఓడి ఉంది. సో ఇంకా ఇప్పుడు రెగ్యులర్ గానే పీరియడ్స్ ఉంటున్నాయి. నేను మెడిసిన్స్ యూజ్ టాబ్లెట్స్ కానీ ఇంకా విటమిన్ టాబ్లెట్స్ కానీ డాక్టర్ తీసుకున్నారు. ఓకే. అండ్ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కిడ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 2 years అవుతుంది. ఏమొచ్చే ఛాన్సెస్ అండి? ఏంటండి? చెప్పండి మళ్ళీ ఒకసారి. నా మ్యారేజ్ 2 years అవుతుందండి. Okay. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పారు. సో నాకు కిడ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయండి. పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ 2 years అయింది కదమ్మా మ్యారేజ్ అయ్యి, ప్రాబ్లం ఏం లేదు. మీ ఏజ్ ఎంత ఉంది? నా ఏజ్ 25 years అండి. పీసీఓడి ప్రాబ్లమా ఇంకా వేరే ఏమన్నా థైరాయిడ్ ప్రాబ్లం అలాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు? అన్ని టెస్టులు చేసి ఒక పీసీఓడి ప్రాబ్లం ఉంది అని పీసీఓడి ప్రాబ్లం. మెన్సెస్ రెగ్యులర్ గా అవుతున్నాయి కదా? ఓకే అండి. ఇన్ఫర్టిల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. దానికి ప్రాబ్లం ఏం లేదండి. మీ దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతి క్లినిక్ ఒకసారి వస్తే మీ డీటెయిల్ కేస్ హిస్టరీ తీసుకొని పీసీఓడికి మెడిసిన్స్ మినిమం 1 year ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక 6 monthsలో అది సైజ్ రెడ్యూస్ ఫాలికల్స్ సైజ్ రెడ్యూస్ ఇస్తామమ్మా. ఓకేనండి. ఈ థైరాయిడ్ అనేది దీర్ఘకాలిక వ్యాధి కదా, దీన్ని పూర్తిగా క్యూర్ చేసే ఛాన్సెస్ అంటూ ఈ హోమియోపతిలో ఉన్నాయి? థైరాయిడ్కి మెడిసిన్స్ ఉన్నాయండి. కంప్లీట్గా క్యూర్ అంటే సపోర్టివ్ మెడిసిన్స్
బయట నుంచి తీసుకుంటారో అలా కాకుండా హోమియోపతిక్ ఏమంటుంది ఏదైతే థైరాయిడ్ గ్లాండ్ ఉంటుందో దానికి యాక్ట్ చేసి మీకు కరెక్ట్గా హార్మోన్ ప్రొడక్షన్ అయ్యేటట్టు మెడిసిన్స్ ఉంటాయండి. కంప్లీట్గా క్యూర్ అని ఉంటుంది. ఓకేనండి. శివ గారు కరీంనగర్ నుంచి లైన్లో ఉన్నారు. శివ గారు డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. హలో హలో, నమస్తే మేడం. చెప్పండి శివ గారు. మేడం మా మిస్సెస్ పీసీఓడి ఉందని చెప్పారు డాక్టర్ దగ్గరికి వెళ్తే. ఓకే అయితే ఆమె బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఓ నెగిటివ్ మేడం. ఓకే. బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఏబీ పాజిటివ్. ఓకే సో ఆమె బ్లడ్ గ్రూప్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఓ నెగిటివ్ ఓ నెగిటివ్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఓ నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు మాట్లాడతారు. హలో 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 మేడం. చెప్పండి. ఓ నెగిటివ్ మా మిస్సెస్ బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఓ నెగిటివ్, నాది ఏబీ పాజిటివ్. ఓకే. సో ఓ నెగిటివ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయని డాక్టర్స్ అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అనుకున్నాను. డౌట్ ఉంటే చేశాను. ఉండొచ్చండి, కాంప్లికేషన్స్ ఉంటాయి. మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతికి వస్తే మేము ఒకసారి అసలు పీసీఓడి ఉందని ఆల్రెడీ అంటున్నారు, ఒకసారి మేము డీటెయిల్గా మీది కేస్ హిస్టరీ తనది కూడా ఒకసారి డీటెయిల్గా ఇద్దరు కేస్ హిస్టరీ చూసి మేము దాన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తామండి. ఓకేనండి. సునీత గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. సునీత గారు మీ సమస్య ఏదైనా చెప్పొచ్చండి డాక్టర్. హలో, నాకు పీసీఓడి ఉందండి. ఓకే. అది మొన్న టెస్ట్ చేయించుకుంటే మళ్ళీ ఓవరీ ఎన్లార్జ్ అయిందని చెప్పారు. ఓకే. సో ఇది ఎలా అంటే ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? నేను 20 years. మీరు ఇప్పుడు 20 years అండి. మీకు రెగ్యులర్గా మెన్సెస్ వస్తున్నాయా? ఇది డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్స్ ఇచ్చారు జీనెట్ 35 అని. అవి యూజ్ చేస్తున్నప్పుడు రెగ్యులర్ గా ఉంది, ఇప్పుడు రావట్లేదు. ఓకే అండి. ఆ మెడిసిన్ మీరు ఇప్పుడు ఏదైతే వాడుతున్నారో అవి హార్మోనల్ పిల్స్ అంటారు. సో ఆ పిల్స్ మీరు వాడినంత కాలం మీకు పీరియడ్స్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ మెడిసిన్ స్టాప్ చేశారనుకోండి మీకు మళ్ళీ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అయిపోతాయి అన్నమాట. సో మీరు ఆ మెడిసిన్స్ అనేవి మీకు సపోర్టివ్గా వస్తుంది. మీకు ఆ మెడిసిన్స్ వల్ల మీకు సైకిల్ అనేది రెగ్యులర్గా వస్తుంది. ఎప్పుడైతే మీరు అది స్టాప్ చేస్తారో మళ్ళీ మీకు రెగ్యులర్ పీరియడ్స్ అయిపోతాయి. సో మీరు హోమియోపతిక్ మెడిసిన్స్ వాడడంలో ఏమవుతుందంటే మీకు కంప్లీట్ సైకిల్ అనేది రెగ్యులరైజ్ అయ్యేలాగా ఇస్తామండి మెడిసిన్స్. ఓకేనండి. రాజ్ కుమార్ గారు దుబాయ్ నుంచి లైన్లో ఉన్నారు. రాజ్ కుమార్ గారు మీరు డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. హలో మేడం. హలో, చెప్పండి రాజ్ కుమార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో మేడం, మా వైఫ్ మొన్న చేయించుకుంటే థైరాయిడ్ అని చెప్పారు. ఓకే. 10.7 TFS మేడం. ఓకే. హలో, 1 year లోపు తగ్గుతా మేడం అలా? మెడిసిన్స్ వాడితే తగ్గుతుందండి. థైరాయిడ్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి? స్టార్ట్ అయ్యి ఎప్పుడు చేయించారండి లాస్ట్ టెస్ట్? మేడం 1 రోజుల కింద. ఓకే. ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది తనకు థైరాయిడ్ వచ్చి? అంటే ఒక 1 month నుంచి మాకు ఒక బేబీ మేడం. ఓకే, 1 month కాబట్టి పెద్ద పీరియడ్ కాదండి. మీరు మెడిసిన్స్ వాడుకుంటే కంప్లీట్గా హోమియోపతిక్ మెడిసిన్స్ వాడుకుంటే మీకు మళ్ళీ వేరే మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. ఇలా ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ఏదంటే ఇది సప్లిమెంట్ ఆమె కంప్లీట్ ఓవరాల్ కేస్ తీసుకొని మేము కంప్లీట్గా ఈ మెడిసిన్స్ తోటి తగ్గించవచ్చు. మీరు మళ్ళీ ఆ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదండి. ఓకేనండి. పీసీఓడి సంతానలేమి సమస్యలకు సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. నెక్స్ట్ బులెటిన్ ఉంటుంది. స్టే విత్ us.